హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు మనకి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఆయనది శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలంలోని కరవంజి గ్రామం. ఆయన పేరు బలగ చిట్టుబాబు. ఆయన ఫ్లూట్ వాయించగలడు, అలాగే నాదస్వరం కూడా వాయించగలడు. కాకపోతే ఏంటంటే నాది శ్రీకాకుళం జిల్లా, నేను ఒక మారుమూల ప్రాంతానికి చెందిన వ్యక్తిని. నా టాలెంట్ అనేది బయటకు చూపించడానికి అవ్వడం లేదని ఆయన బాధపడుతున్నారు. మరి ఈ రోజుల్లో ఎవరి టాలెంట్ అయినా చూపించడానికి అసలైనటువంటి ప్లాట్ఫామ్ ఒకటి ఉంది, అది సోషల్ మీడియా. మరి ఈ సోషల్ మీడియాలో మనం చిన్న మార్పు కోసం అనే మన ఛానల్లో ఈయన్ని మన వ్యూవర్స్కే కాకుండా మన ప్రపంచానికి కూడా పరిచయం చేయాలనుకున్నాము. నమస్తే సార్. సార్ నమస్కారం అండి. అయితే మీరు ఫ్లూట్ బాగా వాయిస్తారని విన్నాను, అలాగే నాదస్వరం కూడా బాగా వాయిస్తారని విన్నాను. అవును సార్. మరి మీరు ఈ ఫ్లూట్ ఎప్పటి నుంచి నేర్చుకున్నారు సార్? సార్ నేను చిన్నప్పటి నుండి నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచే అంటే ఒక యాత్రలో ఫ్లూట్ కొనుక్కొని ప్రాక్టీస్ చేస్తూ అలాగా ఫస్ట్ స్టార్టింగ్ చిరంజీవి గారి పాటతోనే స్టార్ట్ చేశాను. చిరంజీవి గారి పాట ఏ పాట అండి? నాకంటూ గురువు అంటే లేరు. గురు సొంతంగా నేర్చుకున్నది. చిరంజీవి గారి పాట ఏంటది? జీవుమణి కొండగాలని. ఏదో ఒకసారి ప్లే చేయండి మన వ్యూవర్స్ కోసం, చిన్న బిట్టు. బాగుంది సార్. మరి గురువు అంటూ ఎవరు లేరని అంటున్నారు, మరి ఇంత చక్కగా మీకు ఈ విద్య ఎలా వచ్చింది? ప్రాక్టీస్ చేస్తాను, మెయిన్ ప్రాక్టీస్ అండి. ప్రాక్టీస్. తర్వాత కొన్ని రోజుల క్రితం ఇక్కడ బాబురావు సార్ అని. ఈ పాటకి మీకు ఎంత 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 సమయం ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది? ఈ పాటకి సమయంలో ఎన్నో రోజులు అండి. రోజులు పట్టిందా? సమయం అంటే దానికి సమయం ఉండదు, ప్రాక్టీస్ చూస్తూ పోవాలి. ఓకే. మరి ఏదో మధ్యలో చెప్తుండగా నేను బ్రేక్ వేసాను, ఏంటది? అయితే ఇక్కడ పర్లకిండి కోరంనాథం గారని ఆయన నెంబర్ అక్కడ ఉన్నాను. అంటే ఆయనకు ఒకసారి ఫోన్ చేశాను. చేస్తే దాని గురించి మనకి పూర్తిగా తెలియాలి కదా, ఫ్లూట్ గురించి. మరి ఫ్లూట్ తెలియాలంటే ఆయన ఫోన్ చేస్తే ఫస్ట్ ఆయన టీచర్గా పనిచేసేవాళ్ళు అక్కడ. చేస్తే ఫస్ట్ నాకు అవకాశం ఉండదు నాన్న, నేను చెప్పలేను, నేను టైం ఉండదని చెప్పేశారు. సరేలే అనేసి మళ్ళీ కొద్దిగా అలా మళ్ళీ ఫోన్ చేస్తుండగా లాస్ట్ సరే నేను చెప్తాను కానీ ఒక సండే మాత్రం చెప్పగలను అని చెప్పారు. ఎందుకంటే మరి ఆయన టీచర్. అయితే సరే మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, ప్రాబ్లం లేదు సార్ అంటే సరేలే రమ్మనేసి ఒక సండే వెళ్ళాను. 4 గంటలకు వచ్చేవారు ఆయన. 4 గంటల నుండి గంట అరగంట అంతే. ఎందుకంటే మళ్ళీ అటు నేను రావాలి, నాకు లాంగ్ కదా, చాలా లాంగ్. అయితే ఒక అరగంట వాళ్ళు చెప్పేవాళ్ళు. చెప్పిన తర్వాత నేను గమనించేవాడిని, పాపం ఆయన మన గురించి అంత బాధపడి చెప్తున్నారు అనేసి. మరి లాంగ్ ఒకటి అయిపోయింది. ఒక 5-6 సార్లు వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్తే నీట్గా చెప్పేవాళ్ళు, ఫలానా ఇలాగనేసి కొద్దిగా అక్కడ నుంచి కొద్దిగా మనకు ఆయన తెలిసిందని చెప్పారు, మనకు తెలిసింది కొద్దిగా అలాగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఇలాగ కొనసాగించాం. దాని మీద కొన్ని పాటలు పాడలేము ఫ్లూట్ మీద, కొన్ని పాటలు పాడి నీట్గా వాయించుకోవచ్చు. మీరు బాగా ఫ్లూట్ మీద వాయించగలిగినటువంటి పాట ఏంటి చెప్పగలరా? ప్రియ రాగాలు అనేసి హలో బ్రదర్ అదొక వాయిస్తాను. తర్వాత వెంకటేష్ గారిది కొత్తగా రెక్కలు వచ్చినాము అదొకటి నీకు వాయిస్తాను. ఏదండి ఒకసారి చిన్న బిట్టు ఒకసారి మన వ్యూవర్స్కి పరిచయం చేయండి. ప్రియ రాగాలే.
చాలా బాగుందండి. మరి ఈ ఫ్లూటు ద్వారా వాయించలేని పాటలు కొన్ని ఉన్నాయి అంటున్నారు కదా, ఎందుకు అవి వాయించలేము మనం? ఓన్లీ క్లాసికల్గా సంబంధించినవే దీని మీద వాయించగలం. ఓహో, లేదనుకుంటే కష్టం. కొన్ని పాటలు లేదు, అసలు ఛాన్స్ ఉండదు అనమాట, ఛాన్స్ ఉంది, వాయించలేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ ఫ్లూట్ వాయించే బిట్స్ ఏమైనా పెడుతున్నారా? ఈ మధ్యన వచ్చినామంటే అంటే వాళ్ళు ఒక మ్యూజిషియన్ అంటే ఒకటి ఉంటుంది అనమాట. ఈ ఎలాగ వాయించినా ఏటో వాయించినా అందులో వాళ్ళు మిక్స్ చేసేస్తున్నాం అనమాట అన్ని. అందుకే మనం డైరెక్టర్గా వాయించను. కాదు, ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో ఏ సాంగ్లో కూడా అసలు ఫ్లూట్ అవసరం లేకుండా వస్తున్నాయా? బాగా వస్తున్నాయి, కానీ మరి ఒరిజినల్గా అయితే మన దగ్గర లేవు కదా ఫ్లూట్లు. ఇప్పుడు అన్నీ ఒక షర్ట్ కొనాలంటే 35,000 లేదా 40,000 వరకు ఉంటాయి. ఫ్లూట్ ఒక సెట్ కొనాలంటే అవి ఉంటే మీ దగ్గర ఉన్న ఇవే కాస్ట్ ఉంటాయి. ఇవి 150 రూపాయలు, 200. మన స్థామత కట్టుగా మనం కొనుక్కొని ప్రాక్టీస్ చేస్తాం. అయితే అవి అయితే బాగా వస్తాయి, సౌండ్ బాగా వస్తాయి. మ్యూజిక్ సంబంధించి ఏదైనా మనం అది ప్లే చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న బిట్లు ఉంటుంది, అవి దానికి తగ్గట్టుగా అవి ప్లే చేసుకోవచ్చు. మరి ఇప్పుడు నాదస్వరం కూడా మీరు వాయిస్తారు కదా, నాదస్వరంలో మీకు బాగా నచ్చినటువంటి బాగా వాయించగలిగినటువంటి సాంగ్ ఏది చెప్పగలరా? అన్నమయ్య సంగీతం ఉన్నాయి. అన్నమయ్య సంగీతం వినరు భాగ్యం, అది బాగా వస్తుంది. ఏది ఒకసారి వాయించండి.